ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు అన్నా అట్లాగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్లు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు అంత విషయాలను కూడా వాళ్ళు విమర్శిస్తుంటే వాళ్ళని అట్లా సమర్థిస్తుంటే అప్పుడు అనాల్సి వచ్చింది అధ్యక్ష. కాబట్టి అందులో నాకు వ్యక్తిగతంగా ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, నా రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. ఎక్కడో మా అడవులు, వాళ్ళు హైదరాబాద్ సిటీ, వాళ్ళ ఉన్నత వర్గాలు, మేము అట్టడు అడవి బిడ్డలం అధ్యక్ష. మాకెక్కడ వాళ్ళతో కంపారిజన్ లేదు అధ్యక్ష. ఒక మంత్రి అయిన తర్వాత వ్యవస్థను చూస్తాం, వ్యవస్థలో తను నిర్వహిస్తున్న శాఖలో వ్యవస్థ లోపాలు ఎత్తి చూపిస్తాం తప్పిస్తే కులమేంటి, మతమేంటి, రంగేంటి అని చూడం అధ్యక్ష. మమ్మల్ని కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కామెంట్ చేసే చూసారు అధ్యక్ష? అసలు మాకు ఎలాంటి ఇది లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి మా రిక్వెస్ట్ మాకు అలాంటి అభిప్రాయం లేదమ్మా. జస్ట్ వ్యవస్థలో లోపాలు నెత్తి చూపిస్తాం, అది మాత్రమే మా డ్యూటీ అనుకుంటా, ప్రతిపక్షంగా తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఉన్నప్పుడు మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అధ్యక్ష. ఒక మహిళగా, ఒక సోదరిగా ఇంకా తను ఎదగాలనే కోరుకుంటాను తప్ప తన పైన వేరే అభిప్రాయం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. నేను కూడా మంత్రిగా పనిచేసిన సేమ్ పంచాయత్ మరి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, మరి అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా నా శాఖ ఇంతకుముందు చేసినటువంటి. కానీ ఎప్పుడున్నా కూడా ఎక్కడున్నా కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా కమిట్మెంట్ తో ఉన్నాం అధ్యక్ష. అక్కడ నుంచి పార్టీ చేంజ్ కాగానే మేము ఇవన్నీ మారిపోయినాయంటే మేము ఎందుకు మారినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఎందుకు మారినామో మరి వాళ్ళందరికీ తెలుసు. దాని జోలికి పోను. కానీ నేను ఏంటంటే